అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం మూడో యూనిట్‌లో ఉన్నాం. అండ్ మూడో టాపిక్ వచ్చేసి అప్రోచెస్ టు టీచింగ్ ఆఫ్ ఇంగ్లీష్ టు యంగ్ లెర్నర్స్. అండ్ చిన్న పిల్లలకి మనం చదువుకుంటుంది ఇప్పుడు చెప్పుకుంటుంది ఎలిమెంటరీ స్థాయికి సంబంధించినటువంటి ఇంగ్లీష్‌కి సంబంధించి. కాబట్టి ఈ ఎలిమెంటరీ స్థాయిలో ఉన్న 1-5 క్లాసెస్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఒక ఇంగ్లీష్ టీచర్ ఏ విధంగా బోధించాలి? అది మనం చెప్పుకోబోయేది. ప్రైమరీ స్టేజ్ అనేది మోస్ట్ ఫేవరబుల్ పీరియడ్ ఫర్ లెర్నింగ్ మల్టిపుల్ లాంగ్వేజెస్. హిప్పోకాంపస్ మనం ఏదైతే లెఫ్ట్ ఫ్రంట్ లోబ్ ఏదైతే ఉందో హిప్పోకాంపస్ కదా లెఫ్ట్ ఫ్రంట్ లోబ్ ఏదైతే ఉందో ఎడం వైపు ఉండేటటువంటి తమ్మె మెదడు యొక్క తమ్మె ఇది ఏంటంటే టీనేజ్‌కి ముందు వరకు కూడా చాలా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. కాబట్టి ఎన్ని లాంగ్వేజెస్ నేర్చుకోవాలో అన్ని లాంగ్వేజెస్ అనేది ఈ దశలోనే కుదురుతుంది. చిల్డ్రన్ ఎట్ దిస్ స్టేజ్ హ్యావ్ స్ట్రాంగ్ ఇమిటేటివ్ ఎబిలిటీస్. ఇమిటేషన్ చేయగలిగేటటువంటి సామర్థ్యాలను కలిగి ఉంటారు. నేచురల్ క్యూరియాసిటీ నేర్చుకోవాలని తాహతా ఉంటుంది. అండ్ కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలనుకుంటారు. అందుకే ఎక్కువగా ఫ్రెండ్స్‌తో రకరకాలుగా చిట్ చాట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ లాంగ్వేజెస్ ఏం చేస్తాయంటే మల్టిపుల్ లాంగ్వేజెస్‌ని నేర్చుకోవడం వల్ల వాళ్ళకి మెమరీ పవర్ పెరుగుతుంది. ఆలోచన శక్తి పెరుగుతుంది. గ్రహించే శక్తి పెరుగుతుంది. అండ్ ఇమాజినేషన్ ఊహాశక్తి కూడా పెరుగుతుంది. అయితే ఇప్పుడు మనం మల్టిపుల్ లాంగ్వేజెస్‌ని పిల్లల్లో ఎట్లా ఉంచాలి? అంటే పిల్లలకి ఎలా నేర్పించాలి? వాళ్ళు చెప్పేటటువంటి లెఫ్ట్ ఫ్రంట్ లోబ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మరి ఎట్లా అది యాక్టివ్ అయి ఉంటుంది? ఎప్పటి వరకంటే కొంచెం టీనేజ్ ఏజ్ వరకు కూడా. అంటే ఒక ఇంటర్మీడియేట్ స్థాయి వరకు యాక్టివ్‌గా ఉంటుంది అనేసి ఒక వాదన. అయితే ఇది జస్ట్ సైంటిఫిక్ అంటే కొంతవరకు సైంటిఫికే గానీ టోటల్ గాదు. అయితే ఇప్పుడేందంటే మోస్ట్ ఇదే నమ్ముతున్నారు. ఏది టీనేజ్ ముందు వరకు లేదా కొంతమందికి టీనేజ్‌లో ఏదైతే ఇంటర్మీడియేట్ స్థాయి వరకైతే డిఫరెంట్ లాంగ్వేజెస్‌ని ఎక్స్‌పోజ్ చేయాలి. అందుకనే తర్వాత నుంచి మీరు డిగ్రీ ఫస్ట్ సెమ్ నుంచి చూస్తే ఇంగ్లీష్ అనేది మీకు కనబడదు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి ఇంగ్లీష్ అనేది సబ్జెక్ట్ అనేది ఇక సెపరేట్‌గా ఉండదనమాట. ఎలాంటి విధానాలు మనం చూడండి ఇది ఇదే విధంగా మీకొచ్చేసి టోటల్‌గా ఈ మెథడాలజీ కావాలి అనుకుంటే సింపుల్‌గా మీరు అన్నీ చేయబడి ఉన్నాయి మీకోసం. ఈ వీడియోస్ అన్నీ కూడా ఫ్రీ. జస్ట్ పీడిఎఫ్స్‌కి మాత్రమే అమౌంట్ అనేది ఉంచడం జరిగింది. కాబట్టి దయచేసి ఆ విషయాన్ని గమనించండి. లింక్ అని కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే మీకు ఈ ప్లేలిస్ట్ లింక్స్ అన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎలా నేర్పించాలి? నేచురల్ అప్రోచ్. ఏంటి నేచురల్ అప్రోచ్? నేచురల్ అప్రోచ్ ఈజ్ ఎల్ఎస్ఆర్‌డబ్ల్యూ. ఈ ఎల్ఎస్ఆర్‌డబ్ల్యూ అనేది మనకి అకాడమిక్ స్టాండర్డ్స్‌లో కూడా ఉంటుంది. పిల్లలకి మీరేం నేర్పించారో ఒక ఉన్నతాధికారి వస్తే చెక్ చేయగలిగేది ఏందంటే పిల్లవాడు వింటున్నాడా? పిల్లవాడు మాట్లాడగలుగుతున్నాడా? పిల్లవాడు చదవగలుగుతున్నాడా? పిల్లవాడు రాయగలుగుతున్నాడా? అలానే గ్రామరు, వొకాబులరీ, క్రియేటివ్ ఎక్స్‌ప్రెషన్. ఇవి మెయిన్ అన్నమాట. నేచురల్ అప్రోచ్ అంటే ముందు పిల్లోడిని ఎక్స్‌పోజ్ చేయాలి. అంటే వినాలి పిల్లోడు. ఆ విన్నదాన్ని ఇమిటేట్ చేస్తూ మాట్లాడాలి. తర్వాత టెక్స్ట్ బుక్‌లో ఉన్నటువంటి లేదా ఏదైతే టెక్స్ట్ ఇచ్చామో దాన్ని చదవగలగాలి. ఆ తర్వాత రాయగలగాలి. ఇది నేచురల్ అప్రోచ్ అనమాట. లాంగ్వేజ్ ఈజ్ అక్వైర్డ్ నేచురల్లీ. నేచురల్‌గా వచ్చేస్తుంది. పెద్ద ఇది చేయనక్కర్లేదు. వాడిని ఎక్స్‌పోజ్ చేయాలంతే. వాడు వినాలి. వినగలిగితే ఆటోమేటిక్‌గా ఇన్నేట్ క్వాలిటీ అంటారండి. లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది పుట్టుకతో అబ్బినటువంటి విద్యగా అభివర్ణిస్తారు. ఫోర్స్డ్ ప్రాసెసింగ్‌లు, కొట్టడాలు, తిట్టడాల వల్ల రాదు లాంగ్వేజ్. ఫోకసెస్ ఆన్ థింకింగ్ అండ్ స్పీకింగ్ ఇన్ ద టార్గెట్ లాంగ్వేజ్. ఎట్లా వస్తుంది? టార్గెటెడ్ లాంగ్వేజ్‌లోనే ఆలోచించాలి. దాన్నే మాట్లాడడం ద్వారా. మనకొచ్చే ప్రాబ్లమ్ ఏందంటే తెలుగులో ఆలోచిస్తాం. దాన్ని ట్రాన్స్‌లేట్ చేస్తాం. మక్కి ఇంగ్లీష్ మాట్లాడాలని చూస్తాం. అది
వర్కౌట్ అవ్వదు. చాలా లేట్ ప్రాసెస్, ఫ్లూయెన్సీ దెబ్బతింటుంది. కాబట్టి ఈ టార్గెటెడ్ లాంగ్వేజ్‌లోనే ఆలోచించగలగాలి, మాట్లాడగలగాలి. అండ్ ఏదైతే ఇంగ్లీష్ ఉంది. ఇప్పుడు సెకండ్ లాంగ్వేజ్ అంటే ఏందంటే ఇంగ్లీష్. దాంట్లోనే మాట్లాడాలి. అందుకనే మనం చూసుకుంటే డైరెక్ట్ మెథడ్‌లో కంప్లీట్‌గా మదర్ టంగ్ అనేది నెగ్లెక్ట్ అయిపోతుంది. క్లాస్‌లో ఎంటర్ అయిన కాడ నుంచి ఇంగ్లీష్‌లోనే మాట్లాడాలి. టీచర్స్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఈజ్ ఎసెన్షియల్. అండ్ టీచర్‌కి ఉండాలి ఇక్కడ సత్తా. భాష గురించి తెలిసుండాలి. మాట్లాడడం తెలియాలి. ఎలా మాట్లాడించాలో కూడా తెలియాలి. డైనమిక్ అండ్ స్కిల్డ్ టీచర్ కావాలి. స్టాటిక్ టీచర్ కాదు. యాజ్ ఎ ఫెసిలిటేటర్‌గా ఉన్నా గానీ, పిల్లల్ని ఎక్కువగా యాక్టివ్‌గా ఉంచాలి. చాలా స్కిల్‌ఫుల్ టీచర్ అయి ఉండాలి. ఒక రకంగా చెప్పాలంటే అన్ని రకాల మెథడ్స్, టెక్నిక్స్, అప్రోచెస్‌ని క్లాస్ రూమ్‌లో చక్కగా ప్రవేశపెట్టగలిగే టీచర్ అయి ఉండాలి. ఇప్పుడు రెండోది టోటల్ ఫిజికల్ రెస్పాన్స్. ముందు మనం నేచురల్ మెథడ్ చెప్పుకున్నాం. ఎలా పిల్లలకి నేర్పించాలి అంటే టీచర్ మోడల్ రీడింగ్ చేస్తారు. పిల్లలు వింటారు. పిల్లలు మాట్లాడతారు. పిల్లలు చదువుతారు. పిల్లలు రాస్తారు. ఇది నేచురల్ మెథడ్. లేదా ఏదైనా ఐఎఫ్‌పిలోనో, టీవీలోనో ఏదో ఒకటి పెడతారు. పెట్టేసి దాన్ని వినేటట్లు చేస్తారు. అట్లా లిజనింగ్ క్రియేట్ చేస్తారు. వాళ్ళు ఆటోమేటిక్‌గా ఇమిటేట్ చేస్తారు. థాంక్ యూ, సారీ ఇట్లాంటి చిన్న చిన్నయి. తర్వాత టోటల్ ఫిజికల్ రెస్పాన్స్. పిల్లల్లో చూసుకున్నట్లయితే చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఒకే చోట కూర్చోలేరు వాళ్ళు. ఎలిమెంటరీ సెక్షన్ పిల్లల్ని కూర్చోబెట్టడం వల్ల గాని పని. వాళ్ళు తిరుగుతానే ఉంటారు. టీచర్ చుట్టూరా ఈగలు మూసినట్టు ముసురుతారు. కాబట్టి వాళ్ళ చేత ఏం చేయాలంటే ఫిజికల్‌గా యాక్టివిటీస్ చేయించాలి. అదే టోటల్ ఫిజికల్ రెస్పాన్స్. ఎలా జరుగుతుంది? ఫిజికల్ యాక్షన్స్‌ని, లాంగ్వేజ్ లెర్నింగ్‌ని మిక్స్ చేయాలి. ఎలా? ఇప్పుడు రైమ్ ఉందనుకోండి, పెట్టామనుకోండి రైము. పాడతా అందులో యాక్షన్ ఉంటుంది. చేతులు గల్లీయడం, కాళ్ళు గల్లీయడం. ఇయన్నీ యాక్షన్స్ అయన్నీ కూడా లింక్ చేస్తాం. ఓకే. రైమ్ వస్తూ ఉంటుంది. ఓ లుక్ ఎట్ ద మూన్ అనంగానే అందరు చేతులు తీస్తారు. అట్లా అనమాట. ఎన్హాన్సెస్ కాంప్రహెన్షన్ ఫ్లూయెన్సీ. ఓ లుక్ ఎట్ ద మూన్ అదిగమ్మా చందమామ ఆడుంది చూడండి అందరూ అని చేతులైనప్పుడు ఓ లుక్ అంటే చూడడమా, మూన్ అంటే చందమామనా. అట్లా వాళ్ళకి నేర్చుకునే కెపాసిటీ పెరుగుతుంది టీపీఆర్ వల్ల. అండ్ లెర్నింగ్ అనేది ఎంజాయబుల్‌గా ఉంటుంది. అండ్ మెమరబుల్‌గా ఉంటుంది. ఇంటికెళ్ళి కూడా అంతే ఎగురుతా ఉంటారు. మాటి మాటికి దాన్ని రివైజ్ చేస్తారు. ఏం నేర్పించారమ్మా స్కూల్‌లో అనంగానే, ఓ లుక్ ఎట్ ద మూన్ అదిగో చూడండి అక్కడ మూన్ ఉంటది చూడండి అనేసనమాట. తర్వాత స్టోరీ బేస్డ్ అప్రోచ్. కథల ద్వారా. దానికి మంచి మాడ్యులేషన్ ఉండాలి టీచర్‌కి. స్టోరీస్ అట్రాక్ట్ అండ్ ఎంగేజ్ చిల్డ్రన్. స్టోరీస్ చెప్తుంటే పిల్లలు చాలా చాలా ఆసక్తిగా చూస్తారు. అయ్యే దయ్యాల కథలైతే ఇంకా బాగా చూస్తారు. డెవలపింగ్ లిజనింగ్ అండ్ స్పీకింగ్ స్కిల్స్. లిజనింగ్ అండ్ స్పీకింగ్‌ని కంబైన్డ్‌గానే చూస్తారు ఈ ఎలిమెంటరీ సెక్షన్‌లో. విడిగా చూడరు. లిజనింగ్ అండ్ స్పీకింగ్‌ని ఒకే రకంగా చూసి ఒక 10 మార్కులు చివర్లో కేటాయించడం అయితే జరుగుతుందనమాట. మన అసెస్మెంట్‌లో దీని గురించి ఇంకా ఎక్కువగా నేర్చుకుంటాం. చివరి యూనిట్‌లో. రిపిటీషన్ ఇన్ స్టోరీస్ బిల్డ్స్ వొకాబులరీ అండ్ సౌండ్ రికగ్నిషన్. కాబట్టి ఏదైతే స్టోరీ ఉందో కొన్ని రిపిటీషన్స్ వస్తాయి. ఒకే పదం కావచ్చు, లేకపోతే వాటిని ఏందంటే మాటి మాటికి రిపీట్ చేయడం. ఈ టీపీఆర్ కానివ్వండి, టీపీఆర్‌లో మనం చూసుకున్నట్లయితే టోటల్ ఫిజికల్ రెస్పాన్స్ అనేది ఉంటుంది. ఈ స్టోరీలో కూడా మనం ఏం చేయొచ్చంటే పిల్లలకి కొన్ని విజువల్స్ చూపించి అండ్ వాళ్ళనేందంటే ఏదైనా ఉంది ఎలిఫెంట్ అని చెప్పాలి. ఎలిఫెంట్ అనే పదం వచ్చింది. ఎలిఫెంట్ అంటే ఏనుగు అని తెలియాల్సిన అవసరం పిల్లలకి లేదు. అసలు ఏనుగు అంటే కూడా తెలియకపోవచ్చు, చూడకపోవచ్చు. మోస్ట్ చూస్తారు ఒకళ్ళిద్దరు ఉంటారు తెలియని వాళ్ళు. మనం ఏం చేయాలి విజువల్‌గా వాళ్ళకి చూపించగలగాలి. అండ్ స్టోరీ కూడా మనం ఎట్లా అయినా సరే క్లాస్‌లో లిజనింగ్ స్కిల్, తర్వాత స్పీకింగ్ స్కిల్‌కి వాడుకోవాలి. అట్లానే వొకాబులరీ అనేది మనం నేర్పించుకోగలగాలి. తర్వాత సాంగ్స్ అండ్ రైమ్స్ అప్రోచ్. ఇది మనం టోటల్ ఫిజికల్ రెస్పాన్స్‌లో చూసాం. యాక్చువల్‌గా టోటల్ ఫిజికల్ రెస్పాన్స్‌లో రకరకాలుగా ఒక సాంగే, రైమే కాదు రకరకాల యాక్షన్స్ కూడా ఇన్వాల్వ్ చేయొచ్చు. ఈ సాంగ్స్ అండ్ రైమ్స్‌లో ఏంటంటే మ్యూజిక్ యాడ్ అవుతుంది. మెలోడిక్‌గా ఉంటుంది. రిథమిక్‌గా ఉంటుంది. రైమ్స్ ఏం చేస్తాయంటే మనం వచ్చేసి పిల్లవాడు సౌండ్ రికగ్నిషన్, ఆడిటరీ ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. ఈ రైమ్స్
సాంగ్స్ ద్వారా చాలా ఎంజాయబుల్‌గా ఉంటాడు. అండ్ తీసుకుంటాడు. మాటిమాటికి అయ్యే పదాలను ఉచ్చరిస్తూ ఉంటాడు. కాబట్టి ఎక్స్‌పోజర్ అనేది దొరుకుతుంది లాంగ్వేజ్‌కి. 'చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా' ఇది ఎప్పుడుదో పాట. 'అమ్మ ఆవు ఇల్లు ఈగ' ఇట్లా ఒక రిథమిక్‌గా ఉండడం అనేది దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, ఈ రైమ్స్ వీటిని యాక్సెప్ట్ చేస్తుంది బ్రెయిన్. ఇది బ్రెయిన్ ఫంక్షన్‌కి అండ్ యాస్ వెల్ యాస్ సౌండ్ డిస్క్రిమినేషన్‌కి కూడా ఉపయోగపడుతుంది. సౌండ్ డిస్క్రిమినేషన్ అంటే ఒక పదానికి ఇంకో పదానికి తేడా. ఆకి మాకి తేడా. ఆకి ఊకి తేడా. అట్లా. ఓ లుక్ ఎట్ ద మూన్ షీ షైనింగ్ అప్ దేర్ ఇట్లా ఉంటుంది కదా! ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్. ఈ సౌండ్ డిస్క్రిమినేషన్ అనేది ఈజీగా పిల్లవాడు గ్రహించగలుగుతాడు. ఫొనెటిక్ అవేర్‌నెస్‌లో సహాయపడుతుంది. ఈ యొక్క రైమ్స్ అండ్ సాంగ్స్ అనేవి. ఇప్పుడు టోటల్‌గా మనం చెప్పుకున్నాం ఇంత టీచర్ మరి ఇన్వాల్వ్ అవ్వాలి, కష్టపడాలి అనేసి. అయితే ఈ విధానాలు ఏవైతే ఉన్నాయో స్టోరీ బేస్డ్ కావచ్చు, టీపీఆర్ కావచ్చు, టోటల్ ఫిజికల్ రెస్పాన్స్ కావచ్చు, అండ్ సాంగ్స్ అండ్ రైమ్స్ కావచ్చు, స్టోరీ బేస్డ్ అప్రోచ్ కావచ్చు, ఎలిమెంటరీ స్థాయిలో ఇవి మనం చూస్తూ ఉన్నాం. టీచర్ చాలా చాలా శక్తియుక్తులు కలిగిన వ్యక్తిగా ఉండాలి. కాంపిటెంట్‌గా ఉండాలి. రెగ్యులర్‌గా తన యొక్క టీచింగ్ మెథడ్స్‌ని డెవలప్ చేసుకునే వ్యక్తిగా ఉండాలి. అండ్ క్రియేటివ్‌గా ఉండాలి. పిల్లవాడు అసలు మంత్రముగ్ధుడైపోవాలనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం గ్రాఫిక్ మూవీస్ అయన్నీ చూస్తున్న టైంలో ఒక పిల్లవాడిని క్లాస్ రూమ్‌లో ఒక 40 నిమిషాలు అది పీరియడ్ 2:30 గంటల పాటు కూర్చోబెట్టాలి అంటే సామాన్యమైనటువంటి విషయం అయితే కాదు. టైమ్లీ అసెస్మెంట్స్ పెట్టుకొని అసలు పిల్లలు ఎంతవరకు ప్రోగ్రెస్ అవుతున్నారు, ఏ విధానంలో వాళ్ళ ప్రోగ్రెషన్ అనేది పర్సెంటేజ్ ఎక్కువగా ఉంది అది మనం చూసుకోవాలి. ఆల్ అప్రోచెస్ ఇంటరాక్టివ్‌గా ఉండాలే గానీ వన్ సైడెడ్‌గా ఉండకూడదు. అండ్ టీచర్ తక్కువ టైం తీసుకున్నా గానీ యాక్టివ్‌గా పిల్లలకు నేర్పించే విధంగా ఉండాలి. అయితే మోస్ట్ టైము స్టూడెంట్ యాక్టివ్‌గా ఉండే విధంగా అయితే మనం చూసుకోవాలి. ఈ వీడియోలో మనం సాంగ్స్ అండ్ రైమ్స్, స్టోరీ బేస్డ్ అప్రోచ్, టోటల్ ఫిజికల్ రెస్పాన్స్ అండ్ మనం వచ్చేసి టోటల్‌గా ఇవి నేర్చుకోవడం జరిగింది. ఇదేంటంటే ప్రైమరీ స్టేజ్‌లో ఎలాంటి అప్రోచెస్ టీచర్ వాడి యంగ్ లెర్నర్స్‌కి అంటే 1-5 క్లాసెస్ అంటే మోస్ట్ 10 ఏళ్ల లోపు ఉండే పిల్లలకి ఎలా నేర్పించుకోవాలి అనేది మనమైతే చూసాం. ఇది అప్రోచెస్ టీచింగ్ ఆఫ్ ఇంగ్లీష్ టు యంగ్ లెర్నర్స్. ఇప్పుడు ఏదైతే మీరు విన్నారో అట్లానే టోటల్ మెథడాలజీ మొత్తం కూడా మీకు ప్లేలిస్ట్‌లో అందుబాటులో ఉందండి. అట్లానే బ్లాగ్ ఉంది. ఆ బ్లాగ్ ద్వారా కూడా మీరు ఒకే చోట అన్నీ ప్రతిదీ గంటన్నరలోనే ఎస్జీటీ ఇంగ్లీష్‌కి రావాలండి. ఫ్రీనే. వీడియోస్ అన్నీ ఫ్రీనే. దయచేసి గమనించండి. అండ్ టోటల్ మీకు లేదు నేను ఇన్ డీటెయిల్‌గా చదువుకోవాలి అనుకుంటే దానికి కూడా ఉంది. రివిజన్ యాస్పెక్టే కాకుండా ఎస్జీటీ ఇంగ్లీష్ డీఎస్సీ ప్రీవియస్ పేపర్స్ కూడా ఉన్నాయి. గమనించండి బ్లాగ్‌లో. ఆ పేపర్సు అండ్ యాస్ వెల్ యాస్ చూడండి ఇక్కడ మీకు వచ్చేసి టోటల్ ఇన్ డీటెయిల్‌గా క్లాస్ వైస్‌గా ప్రతిదీ కూడా ఇక్కడైతే ఉన్నాయి. మెథడాలజీ ఏవైతే ఉన్నాయో అయన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. దయచేసి గమనించండి. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.